తీర్పుతో తనపై పడిన మచ్చ తొలగిపోయిందా? ఆ మాజీ మంత్రికి బిగ్ రిలీఫ్ దక్కిందా? ఇకపై రాజకీయంగా మరింత దూకుడు పెంచనున్నారా? ఇంతకు ఎవరా నేత? ఆమెపై వచ్చిన ఆరోపణలేంటి? ఆమెకు దక్కిన ఊరట ఏంటి? ఆమె భవిష్యత్ కార్యాచరణ ఏంటి? భర్త చాటు భార్యగా, ముగ్గురు కుమారుల తల్లిగా తన బాధ్యతలు నిర్వర్తిస్తూ వచ్చిన ఆమె అనూహ్యంగా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. భర్త రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలవడంతో అనుకోని విధంగా ఎన్నికల్లో పోటీ చేశారు. ఆపై తిరుగులేని నాయకురాలయ్యారు. 2003లో దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేవెళ్ల నుంచి చారిత్రాత్మక పాదయాత్ర చేపట్టి ఆమెను చేవెళ్ల చెల్లమ్మగా పేర్కొన్నారు. అయితే ఓబులాపురం మైనింగ్ కేసులో అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణ ఆమె రాజకీయ జీవితాన్ని మలుపులు తిప్పింది. ఇప్పుడు కోర్టు తీర్పుతో ఆ మచ్చ తొలగిపోయింది. ఓఎంసీ కేసులో నాంపల్లి సిబిఐ కోర్టు తుది తీర్పు ఇస్తూ సబితా ఇంద్రారెడ్డిని నిర్దోషిగా ప్రకటించింది. దీంతో 15 ఏళ్లుగా ఆమె ఎదుర్కొంటున్న ఆరోపణల నుంచి విముక్తి లభించినట్లయింది. ఓబులాపురం మైనింగ్ కేసులో ఎట్టకేలకు తీర్పు వెలువడింది. సుమారు 15 ఏళ్ల విచారణ తర్వాత సిబిఐ కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. 5గురిని దోషులుగా, 2 నిర్దోషులుగా ప్రకటించింది. గాలి జనార్దన రెడ్డితో పాటు బివి శ్రీనివాసరెడ్డి, మోఫజ్ అలీ ఖాన్, గనుల శాఖ అప్పటి డైరెక్టర్ రాజగోపాల్ ను దోషులుగా నిర్ధారించిన సిబిఐ కోర్టు వీరికి శిక్షలు ఖరారు చేసింది. గాలి జనార్దన్ రెడ్డితో పాటు 5గురికి 7 ఏళ్లు జైలు శిక్ష విధించింది. ఓఎంసీ కేసులో నిందితురాలిగా ఉన్న సబితా ఇంద్రారెడ్డికి ఊరట లభించింది. సబితతో పాటు అప్పటి పరిశ్రమల శాఖ కార్యదర్శి కృపానందంను సిబిఐ కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. కర్ణాటకకు చెందిన మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి, తెలంగాణ మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సహా పలువురు నిందితులుగా ఉన్న ఈ కేసు రాజకీయాలను కుదిపేసింది. శిక్ష ఖరారు సమయంలో గాలి జనార్దన్ రెడ్డి కోర్టును ప్రత్యేకంగా అభ్యర్థన చేశారు. తన వయసుతో పాటుగా సామాజిక సేవను గుర్తించి శిక్ష తగ్గించాలని కోర్టును కోరారు. జనార్దన్ రెడ్డి వ్యాఖ్యలపైన కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓఎంసీ ఆక్రమణలు, అక్రమ మైనింగ్పై 2009లో సిబిఐ కేసు నమోదైంది. మొత్తం 4 ఛార్జ్ షీట్లలో 9 మందిని సిబిఐ నిందితులుగా పేర్కొంది. ఉమ్మడి ఏపీలో ఓబులాపురం మైనింగ్ వ్యవహారంపైన పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. నాడు సభా సంఘం సైతం మైనింగ్ కార్యకలాపాలను పర్యవేక్షించింది. ఆంధ్ర, కర్ణాటక సరిహద్దులోని అనంతపురం, బళ్ళారి రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాతో పాటు ఓబులాపురం రెవెన్యూ గ్రామ పరిధిలో ఉన్న ఇనుప గనులను ఓబులాపురం మైనింగ్ కంపెనీ అక్రమంగా తవ్విందని అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని కాంగ్రెస్ సర్కార్ 2009 డిసెంబర్ 7న సిబిఐకి ఫిర్యాదు చేసింది. అదేవిధంగా ఓబులాపురంలో ఎలాంటి మైనింగ్ కార్యకలాపాలను చేపట్టకూడదని జీవో నెంబర్ 71ని కూడా విడుదల చేశారు. ఈ మేరకు రంగంలోకి దిగిన సిబిఐ అధికారులు కీలక ఆధారాలను సేకరించారు. ఓబులాపురం, మల్పనగుడి గ్రామాల్లో ఇనుప గనుల లీజులను ఓఎంసీకి అక్రమంగా కేటాయించారని సిబిఐ అధికారులు తేల్చారు. ఆ లీజులు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలనలో అనుకూలంగా జరిగాయని 23 ఇతర దరఖాస్తుదారులను పక్కన పెట్టి అనూహ్యంగా ఓఎంసీకి మాత్రమే లబ్ధి చేకూర్చేలా నిర్ణయం తీసుకున్నారని వెల్లడించారు. గనుల నుంచి ఇనుప ఖనిజాన్ని అనుమతించిన పరిమితుల కంటే ఎక్కువగా తవ్వారన్నారు. కర్ణాటకలోని అటవీ భూముల్లో కూడా అక్రమ తవ్వకాలు జరిపారని, దీంతో ప్రభుత్వానికి 884 కోట్ల మేర నష్టం వాటిల్లిందని విచారణలో వెల్లడైంది. నకిలీ పత్రాలను సృష్టించి బళ్ళారి నుంచి తవ్విన ఇనుప ఖనిజాన్ని ఓబులాపురం నుంచి వచ్చినట్లుగా చూపించారని ఆరోపించారు. ఐఏఎస్ శ్రీలక్ష్మి, అప్పటి గనుల శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికార దుర్వినియోగం చేసి ఓఎంసీకి లీజులు మంజూరు చేయడంతో నిబంధనలను ఉల్లంఘించారని పేర్కొన్నారు. ఓఎంసీ కంపెనీ అక్రమంగా మైనింగ్ చేసిందని సిబిఐ అధికారులు 2011లో మొదటి ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. అందులో ఓబులాపురం మైనింగ్ కంపెనీ ఎండీ బివి శ్రీనివాసరెడ్డిని A1గా, గాలి జనార్దన్ రెడ్డిని A2గా చేర్చారు. అదేవిధంగా ఆ సమయంలో మైనింగ్ డైరెక్టర్ రాజగోపాల్, ఐపీఎస్ కృపానందం, గాలి జనార్దన్ రెడ్డి పిఏ అలీఖాన్, అప్పటి గనుల శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై కూడా సిబిఐ కేసు నమోదు చేసింది. ఇక తనపై సిబిఐ అధికారులు కేసు నమోదు చేయడాన్ని సవాల్ చేస్తూ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించగా ధర్మాసనం కొట్టివేసింది. ఈ కేసులో ఇప్పటి వరకు మొత్తం 219 మంది సాక్షులను విచారించగా సిబిఐ కోర్టు 14 ఏళ్ల తర్వాత తుది తీర్పును వెలువరించింది. గాలి జనార్దన్ రెడ్డితో పాటు 5గురిని దోషులుగా, సబితా ఇంద్రారెడ్డితో పాటు కృపానందంను నిర్దోషులుగా ప్రకటించింది.
సిబిఐ కోర్టు తీర్పుతో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి బిగ్ రిలీఫ్ దక్కింది. ఉమ్మడి రాష్ట్రంలో గనుల శాఖ మంత్రిగా పనిచేసిన సబితా ఇంద్రారెడ్డిని ఓఎంసీ కేసులో నిర్దోషిగా కోర్టు ప్రకటించింది. మొదటి నుంచి సబితారెడ్డి ఇది తప్పుడు కేసు అని, జగన్ను ఇరికించేందుకు కాంగ్రెస్ పార్టీ తనపై కేసులు నమోదు చేయించిందని చెప్తూ వచ్చారు. కాంగ్రెస్ అధిష్టానాన్ని ఎదురించిన జగన్ పై కేసులు పెట్టే క్రమంలో తనను కూడా ఇరికించారని ఆమె చెప్పుకొచ్చారు. పార్టీ కోసం ఎంతో కష్టపడ్డానని, అయినా తమపై అక్రమ కేసులు పెట్టించారని కాంగ్రెస్ అధిష్టానంపై ఆమె పలుమారు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ తనను తప్పుడు కేసుల్లో ఇరికించి తన పొలిటికల్ కెరీర్ కు మచ్చ తెచ్చి పెట్టారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తాను పార్టీ వీడి బీఆర్ఎస్ లో చేరడానికి కూడా ఈ అక్రమ కేసులే కారణమని చెప్పారు. సబితారెడ్డి వాదనలే నిజమయ్యాయి. ఆమెపై కేసు నమోదు చేసిన సమయంలో కేంద్రంలో కాంగ్రెస్, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది. సబితకు క్లీన్ చిట్ ఇవ్వడంతో కాంగ్రెస్ పార్టీకి ఒకంత షాక్ తగిలినట్లయింది. కోర్టు తీర్పుతో తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు సబితా ఇంద్రారెడ్డి. ఓబులాపురం మైనింగ్ కేసులో న్యాయస్థానం నిర్దోషిగా ప్రకటించడంపై ఆమె హర్షం వ్యక్తం చేశారు. 12 ఏళ్ల పాటు న్యాయం కోసం పోరాడానని తెలిపారు. ఏ తప్పు చేయకపోయినా కోర్టు మెట్లు ఎక్కానని ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్ని సంవత్సరాలు తనను రాజకీయంగా అవమానించారన్నారు. ఈ కేసులను ముందు పెట్టి తనను రాజకీయంగా అణిచివేయాలనుకుంటున్నట్లు తెలిపారు. కోర్టు మీద నమ్మకం ఉంచాను కాబట్టే తనకు న్యాయం జరిగిందన్నారు సబిత. కేసు నమోదైన తర్వాత కన్నీళ్లతో కోర్టు మెట్లు ఎక్కిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు కోర్టు క్లీన్ చిట్ ఇవ్వడం సంతోషంగా ఉందని తెలిపారు. ఇన్నాళ్లకు తనకు న్యాయం జరిగిందన్నారు సబితా ఇంద్రారెడ్డి. మొత్తానికి సిబిఐ కోర్టు తీర్పుతో సబితా ఇంద్రారెడ్డికి బిగ్ రిలీఫ్ దక్కింది. ఇప్పటి వరకు ఆమెపై ఉన్న అవినీతి మచ్చ తొలగిపోయింది. దీంతో రాజకీయంగా ఆమె మరింత దూకుడు పెంచే అవకాశాలున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. మరి సబితా ఇంద్రారెడ్డి భవిష్యత్ రాజకీయాలు ఏ విధంగా ఉంటాయో వేచి చూడాలి.